ఫస్ట్ నైట్ క్యాన్సిల్ ఏంటి మావయ్య? ఏమైంది? ఏం చెప్పమంటావు మరుమగన్, బంటి మమ్మీకి హార్ట్ అటాక్ వచ్చింది. బంటి మమ్మీ? అదెవరు? మా అమ్మగారు మరుమగన్. అయ్యో, కొండలా ఉండేది, ఇప్పుడు గుండె పట్టుకొని కింద పడిపోయింది. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. అబ్బా ఏదో ఒకటి మేనేజ్ చేయండి మావయ్య, మేము తెల్లవారు వచ్చేస్తాం. అయ్యో మరుమగన్, మా అమ్మకి బాలేదంటే శోభనం అంటారేంటి? రండి. అయ్యో మావయ్య, నా బాధ కూడా అర్థం చేసుకోండి. 30 years నుంచి వెయిటింగ్ ఈ మూమెంట్ కోసం. మెడలో చైన్ ఇచ్చేసి పూలు కూడా తెచ్చాను, అవి ఇంకా నలగను కూడా నలగలేదు. మరుమగన్, బంటి మమ్మీ. అయ్యో మీ బంటి మమ్మీకి ఏం కాదు మావయ్య, ప్లీజ్ ఒక్క అరగంట. గోవిందు ఏంటక్కడ? ఏం లేదు లిల్లీ, నువ్వు బయటికి రాక అక్కడే ఉండు. అయ్యో లిల్లీ, బంటి నానికి హార్ట్ అటాక్ రారా. బంటి నానికి హార్ట్ అటాక్ వచ్చేసింది. అట్లేదండి, నేను వెళ్ళాలి. అబ్బా ఓసిని బంటి మమ్మీ, ఎంకిగడి పెళ్లి సుబ్బు చావుకి వచ్చినట్టు నీ చావేంట నా శోభనానికి వచ్చింది. ఎక్కడ ఉన్నావే? వస్తున్నాను నుండి. నాని నాని, ఏమైంది నాని? హార్ట్ అటాక్ వచ్చిందని మీ నాన్న చెప్పాడు కదా, మళ్ళీ అడుగుతావేటి? ఇదిగో బామ్మ, ఇప్పుడు ఎలా ఉంది? అబ్బా అబ్బా అయ్యా, ఏంటంగులు అలా కొట్టేసింది? హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని ఎలా ఉందని అడగకూడదు, మరి అసలు అడగకూడదు. అడిగితే ఇలాగే ఉంటది. అబ్బా ముసల్దానికి బలం ఎక్కువే. ముసలిది ఉంటదంటావా పోతుందంటావా? నీటిలోంచి నేల మీద పట్టి చేపల్ల అలా కొట్టేసుకుంటుంది, ఇంకేం బతుకుద్దురా? అయితే మరి గోరగాడి శోభనం ఏముంది, తూర్పుకు తిరిగి దండం పెట్టడమే. అమ్మా లిల్లీ, ఏమైందమ్మా? హార్ట్ బీట్ వీక్ అవుతుంది డాడీ, అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. ఒరే గోరా, వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేయి. ఓకే అంకుల్. ఈ టైంలో ఎవడా? తర్వాత వస్తుంది ఇటు, క్యాన్సిల్ అయిందంట కానీ ఫస్ట్ నైట్. రే ఇంకా క్యాన్సిల్ అయిందో లేదో నాకే తెలీదు, అప్పుడే నీకెలా తెలిసిపోయిందిరా? మసాజుల్లో ఫేమస్ తాయ్, నాకు అన్ని అలా తెలిసిపోతాయి. నువ్వు పెద్ద సీతం వాగిట్లు అంజలి. మరి నువ్వు అలా బాధపడకు. బాధపడకుండా ఏం చెయ్యాలరా? నోటి దాకా వచ్చిన కూడు నోట్లోకి పోకుండా నేలపాలైతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? ఇప్పుడే పెట్టా చేపల పులుసు, ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఈ ముసల్దానికి బాగైతే గాని నాకు శోభనం అయ్యేలా లేదు, ఏదో ఒక ఐడియా ఇవ్వరా? డ్రై ఫ్రూట్స్ లో ఇష్టం బాదం పిస్తా, నీకు మంచి ఐడియా ఇస్తా. ఏంట్రా అది? మా అమ్మ గుండె మీద జింతా జింతా కొట్టు, ఆమె రావగానే ఫస్ట్ నైట్ పనులు మొదలు పెట్టు. అబ్బా నువ్వు సూపర్ రా, ఇంకా చూడు రెచ్చిపోతా. ఈస్ట్ కి ఆపోజిట్ వెస్ట్, నీకు ఆల్ ద బెస్ట్. ఇంకా నువ్వు తీసుకో రెస్ట్. బాయ్. జింతా తా జితా జితా జింతా తాతా. ఇదిగో అందరూ మూవెట్ మూవెట్ మూవెట్. గోవిందు ఏం చేస్తున్నావు? నీకు తెలియదు, నువ్వు కొంచెం పక్కనుండే. ఇది విక్రమార్కుడి నాటి వైద్యం. ఒక్క దరి వేస్తే బామ్మ లేచి దాయి దాయి దామ్మ స్టెప్ ఎత్తది. జస్ట్ మూవ్ సైడ్. రవితేజ రాజమౌళి ఎంఎం క్రీమ్ ఆవాహయామి. జిత్తా తా జితా జితా జింతా తాతా. జిత్తా తా జితా జితా జింతా తాతా. చూసారా, ప్రాణం లేచి వస్తుంది. నీ ముఖం ప్రాణం పైకి పోతుంది. డాడీ అర్జెంట్ గా పైకి లేపండి. పట్టుకో అమ్మా. ఆటో బీట్ బానే కొట్టాను, హార్ట్ బీట్ ఎందుకు సెట్ అవ్వలేదంటారు? ఇంకోసారి కొట్టమంటారా? వద్దు, ఏ తర్వాత నిన్ను కొడతారు. అమ్మో వద్దులే. లోపలికి తీసుకెళ్లి చాలా సేపు అయింది, ఈ డాక్టర్ అండి ఇంకేం చెప్పట్లేదు. కొంపదీసి బామ్మ బకెట్ తన్నేసిందా? హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీరేనా పేషెంట్ తాలూకా? తణుకు కాదు, కేరళ. 90 crore -1 వరస్ట్ జోక్. ఇట్స్ ఓకే. కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి కాబోతున్నారు. ఇంకా శోభనమే కాలేదు, అప్పుడే తండ్రి ఏంట్రా? రియల్ వైద్య శాస్త్రంలో ఇదే మొదటిసారి. ఇదిగో డాక్టర్, నేను లోపల ఉన్న ప్రెగ్నెంట్ ఆంటీ తాలూకు కాదు, హార్ట్ అటాక్ వచ్చిన బంటి తాలూకా. ఐ మిస్టేక్ హిమ్, సారీ. మీ మామ లారీ, ముందేమైందో చెప్పండి. మీ బర్త్డే బామ్కి హార్ట్ లో ఇంత హోల్ పడింది. మార్నింగ్ ఏ టిఫిన్ తిన్నారు? గారి డాక్టర్. గుండె మైనస్ గారి, అదే విషయం. అక్కడ గారికి బొక్క, ఇక్కడ గుండెకు బొక్క.
మైసూర్ బాగుంటా పెట్టచ్చు కదా, మెత్తగా వెళ్ళిపోతున్నావు. నేను అప్పటికి చెప్పాను డాక్టర్, బాండాలు తినవే బామ్మ అంటే మినపగారులు కావాలరా మనవడా అన్నది. ఇలా మంచం ఎక్కేసింది. బాగుంటా మైనస్ వాడా, పేషెంట్ ఇస్ గ్రేట్. డాక్టర్ ఇప్పుడు మా అమ్మగారి పరిస్థితి ఏంటి? చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. మామయ్య మరి నా శోభనం పరిస్థితి ఏంటి? అబ్బా మీరుండండి మరుమగన్. ఓ ఏ ముహూర్తాన్ని తాళి కట్టాను. నేను లిల్లీకి మొగుడినైతే ఈయన నాకు రంకు మొగుడయ్యాడు. మండుతున్నట్టుంది. మీకు భలే హ్యాపీగా ఉండదు కదా అంకుల్? నాకు తెలిసినంత వరకు ఈ రోజుకి నీకు శోభనం ఇంక జరగదు. ఏంటి అంకుల్ ఆ చేయడం మాటలు? పైన తదాస్తు దేవతలు ఉంటారు, పొరపాటున తదాస్తు అనేస్తే ఊస్ రెస్పాన్సిబుల్. ఊస్ రెస్పాన్సిబుల్ అన్నాను. దరిద్రం నీ డిక్కీలో ఉంటే దేవతలు మాత్రం ఏం చేయగలరు లేరా? ఆపండి, ఇంకక్కడ ఆపండి. మీరు ఇంకొక మాట మాట్లాడినా నేను అడవుల్లోకి పోతా. ఏరా మీ పుట్టింటికి వెళ్తావా? ఓ అంకుల్, ఆ లక్ష్మి కమింగే. ఛీ, నా లైఫ్ అంటే ప్రతి ఒక్కడికి ఆదిపురుష్ రివ్యూ అయిపోయింది. ఇష్టం వచ్చినట్టు ఆడేసుకుంటున్నారు. రా రా రా, మీరు కూడా ఏమైనా అనాల్సినవి ఉన్నాయా? అనేయండి రా, అనేయండి. మేము అనడానికి రాలేదు, మరి తినడానికి వచ్చారా? మీకు ఐడియా ఇవ్వడానికి వచ్చాం. ఐడియానా? ఏంటది? ఈ బామ్మ బంటి నీ శోభనం ప్రోగ్రామ్ కి యాంటీగా నిలబడింది. సో మనం ఇక్కడ ఈ బామ్మని హాస్పిటల్ బెడ్ దించితే నువ్వు అక్కడ శోభనం బెడ్ ఎక్కేయచ్చు. ఐడియా బాగుంది కానీ అర్థం కాలేదు. ఎహే, బామ్మ ఎలాగో బోర్డర్ లైన్ కి దగ్గరగా ఉంది కాబట్టి మనం కొంచెం పుష్ చేస్తే బోర్డర్ దాటేస్తుంది. యు మీన్ సెక్షన్ 307? నో, వీఆర్ జస్ట్ హెల్పింగ్ హర్ టు క్రాస్ ద బోర్డర్. ఇట్స్ జస్ట్ ఎ హెల్ప్. దొరికితే చేసేస్తారు మనల్ని పాల్. సో యు డిడ్ంట్ వాంట్ శోభనం? ఐ వాంట్. దెన్ మూసుకొని ఫాలో అస్. మరుమగన్ ఎక్కడికి? అదే మామయ్య, ఒకసారి బామ్మని ఆఖరి చూపు చూద్దామని. ఆ? అదే మామయ్య, ఒకసారి చూసి వద్దామని. ఓ అలా అయితే ఓకే. షీ ఈస్ స్లీపింగ్, డోంట్ డిస్టర్బ్ హర్. ఇంకా డిస్టర్బ్ చేయడం కూడా ఉండదులేండి. నీ బంటి బామ్మ నా శోభనాన్ని చెడగొట్టి ఎంత ప్రశాంతంగా పడుకున్నావే. ఉండు, నీ ఆక్సిజన్ సప్లై ఆఫ్ చేసేస్తా. రే 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 రే, పదండి పదండి. ఏంటి గోరా, ఏం చేసావ్? దాని ఆక్సిజన్ సప్లై ఆఫ్ చేసేసా. చూడు ఇప్పుడు ఎలా కొట్టుకుంటదో. రే 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 గోరా, ఊపిరాట్లేదు. ఊపిరాడ కొట్టుకుంటుంది. షట్ అప్ యు ఇడియట్స్. బంటి బామ్మ చివరి క్షణాల్లో సంబరం కాదు, ప్రేయర్ చేద్దాం. పరలోకమునున్న ప్రభువా, మా బంటి మీ దగ్గరికి వచ్చుచున్నది. ఆమెకు ముక్తి కలిగించి ఈ పాపులను క్షమించు. ఆమేన్. 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 అయ్యో బంటి బామ్మ ఏమైంది? కాలాడట్లేదు, ఫ్యాన్ వేయండిరా. ఎవడు రాడు, ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసింది. అది ఫ్యాన్ స్విచ్. ఆక్సిజన్ సప్లై అనుకున్నా. ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ మిస్టేక్ హ్యాపెన్స్. ఓకే, ఎన్ని ప్యాకెట్లు వేసుకున్నట్టు ఎన్నిసార్లు ఉమ్ముతారా? నెక్స్ట్ ఏం చేద్దాం చెప్పండి. ఈసారి ఏం చేద్దామో నేను చెప్తా. నేను కూడా నిన్నే అడిగా. లోపల స్విచ్లన్నీ కన్ఫ్యూజన్ గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ మెయిన్ ఆపేద్దాం. అప్పుడు లోపల కరెంటు పోద్ది, మసలమ్మ పైకి పోద్ది. ఇంకా పదండి, ఆ మెయిన్ ఎక్కడ ఉందో చూద్దాం. అన్నం తింటున్నావా, అన్నం తింటున్నావా, ఇలా మెరిసిపోతున్నావు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. ఎందుకే పెళ్ళయిందా? నో డాక్టర్, ఇంకా కాలేదు. అయితే డబుల్ ఓకే. పిల్లలు ఎంతమంది? ఇడియట్. పిల్లలు ఎంతమంది అని అడిగితే ఎలా బీకిందంటే, ఎనీవే పెళ్లి మైనస్ పిల్లలు, పెళ్ళాలి ఇస్ గ్రేట్. ఎవరు చూడలేదు కదా. మామ వెళ్ళిపోతున్నారా? అయితే పదరా వెళ్ళి మెయిన్ స్విచ్ ఆపేద్దాం. మామా, ఇన్ని మెయిన్స్ లో ఆ రూమ్ మెయిన్ ఏదో ఎలా తెలుస్తుందిరా? మనం జేఈఈ మెయిన్ స్టూడెంట్స్ మామ. ఆఫ్టర్ ఆల్ ఈ మెయిన్స్ ఎంత? గోరా, బంటి మామ రూమ్ నెంబర్ ఎంత? రూమ్ నెంబర్ గుర్తులేదు కానీ ఫస్ట్ ఫ్లోర్ లో ఫస్ట్ రూమ్. ఫస్ట్ ఫ్లోర్ లో ఫస్ట్ రూమ్ అంటే 101. మామా ఏం తెలివిరా. థ్యాంక్ యూ. ఎప్రిషియేషన్ తర్వాత ఎగ్జిక్యూషన్ చేద్దాం. 101. అబ్బా, ఈ దెబ్బతో బామ్మ పైకే. అయ్యో అయ్యో ఎంతమంది చనిపోయింది. అయ్యో రే, ఏడుపులు స్టార్ట్ అయిపోయారా? ఇంకా ఇక్కడ ఉంటే మనమే డౌట్ వచ్చేద్ది. పదండి, మనం కూడా గుంపులో కలిసిపోయి గోలెట్టేద్దాం. రే మను స్టార్ట్. అయ్యో బామా, ఎంత పని చేసావే బంటి మామా. నీకప్పుడే 100 ఏళ్ళు నిండిపోయా బామ్మ. అయ్యా బండి, నువ్వు ఇంకా ఆంటీ అనుకున్నా.
అప్పుడే పోయావేంటి? నా శోభనంకి వచ్చి నువ్వు శ్వాస వదిలేసావా? అయ్యో బామ్మ. మరుమగన్ ఏమైంది? మామయ్య, కన్న తల్లి చచ్చిపోతే ఏడవకుండా అలా ఏమైందని అడుగుతారేటి? బంటి మమ్మీ పాడు ఏంటి? బానే ఉందిగా చూడండి. బానే ఉంది. మరి ఏడుపులు ఎక్కడి నుంచి వచ్చాయి? అది మన రూమ్ నుంచి కాదు, మన ఆపోజిట్ రూమ్ నుంచి. అది 101. మరి మంది? ఓ షట్, ఫ్లోర్ లో స్టార్టింగ్ రూమ్ అని గుర్తుంది కానీ స్టార్టింగ్ లో 2 రూమ్లు ఉన్నాయని గుర్తించలేదు. షట్ షట్ షట్. ఈ ప్లాన్ కూడా బొక్కే. ఇంకే స్విచ్లు ఫ్యాన్లతో పనవదు గానీ పాత సినిమా స్టైల్లో డైరెక్ట్ గా ట్రై చేయడమే. అంటే దండుపాల్యం గ్యాంగ్ లాగా దిండు పట్టుకొని నొక్కేద్దాం. రిస్క్ ఏమో గోరే. షటప్. ఇప్పుడు రిస్క్ చేయకపోతే శోభనంలో నాకు మిగిలేదు రస్కే. అదండి మామయ్య. ఏంటి మరుమగన్? మార్నింగ్ నుంచి మీరు క్రై చేసి ఐస్ చూడండి ఎలా డ్రై అయిపోయావు. మీరు లిల్లీ వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాఫీ తాగిసి రండి. ఈ లోపు బంటి బామ్మ దగ్గర మేముంటాం. ఓకే మరుమగన్, పదమ్మా. గోవిందు, బంటి నాని జాగ్రత్త. నువ్వు వెళ్ళి లిల్లీ, నేను చూసుకుంటాగా. సైనికులారా సిద్ధం కండి. ఆపరేషన్ దిండుపాల్యం అటాక్. ఏం చేస్తున్నారు ఇల్లు? ఒరే ఒరే ఒరే, ఏం చేస్తున్నారా? నాన్నగారు ఒక 5 నిమిషాలు కామ్గా ఉండండి. ఈ బంటి మామ పైకి పోతే గోరగడ హ్యాపీగా శోభనం చేసుకోవచ్చు. ఒరే బుర్ర తక్కువ వల్లారా, బామ్మ పోతే శోభనం జరగడం కాదురా, ఆగిపోద్ది. ఏం మాట్లాడుతున్నారు అంకుల్? మరి చావింట్లో శుభకార్యం ఏంటని సంవత్సరం వరకు వాయిదా వేస్తారు. ఓ మై గాడ్, యు సేవ్డ్ us డాడ్. ఎవడ్రా ఈ బుర్ర తక్కువ ఐడియా ఇచ్చింది? ఇదిగో ఈ మను ముక్కు గడాలే. మమ్మల్ని అంటావేంటి? ఐడియా చెప్పినప్పుడు బుర్ర పేసేద్దామన్నా. ఆపరేషన్ దిండుపాల్యం అని దిండు పెట్టి నొక్కేద్దామన్నాడు నాన్నగారు. ఆపండ్రా, ముగ్గురు బుర్ర తక్కువ వాళ్ళే. ఒరే గోరా, నీ శోభనం జరగాలంటే ఆ బామ్మ బ్రతకాలని కోరుకో. అంతకు మించి నీకు వేరే ఆప్షన్ లేదు. డాక్టర్, మీరు ఆవేశపడకండి, నేను చెక్ చేస్తాను. నర్స్ పల్స్ చెక్ చేయండి, ఆక్సిజన్ ఇంక్రీజ్ చేయండి. 90 crore minus 1. బామ్ ఇస్ గోయింగ్. డాక్టర్ ఏమైంది డాక్టర్? ఐఎమ్ రియల్లీ సారీ జోసఫ్ గారు. మేము ట్రీట్మెంట్ అనేది ఏ పేషెంట్ అయినా రెస్పాండ్ అయితేనే ఇవ్వగలం. కానీ మీ అమ్మగారిలో ఎలాంటి చలనం లేదు. మీరు తెచ్చినప్పుడు హెల్త్ ఎలా ఉందో ఇప్పుడు అంతకంటే వర్స్ట్గా తయారైంది. నాకు తెలిసి ఇంకా అరగంటే టైం ఉంది. ఆ తర్వాత మీరు మాట్లాడాలన్నా ఆమె మాట్లాడలేరు. సో ఆఖరి మాట్లాడన్నా ఉంటే ఇప్పుడే మాట్లాడేసేయండి. డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? ప్లీజ్ ఏదో ఒకటి చేయండి డాక్టర్. ఐఎమ్ రియల్లీ సారీ, ఐ కాంట్ డూ ఎనీథింగ్. అయ్యో బంటి మమ్మీ, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా? బంటి నాని, డోంట్ లీవ్ మీ, ప్లీజ్ స్టే. మామ ఏదో ఆడరా, లేకపోతే చిరాగ్గా ఉంటది. అందరూ ఆపండి. ఏదో చచ్చినట్టు ఎందుకలా ఏడుతున్నారు? ఇంకా బతికే ఉందిగా. ఏంటి బంటి బామ్మ, ఆ బెడ్ మీద పడి ఉండి ఎంతమందిని ఏడిపిస్తున్నావు? నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? నీకు హార్ట్ అటాక్ రాగానే నీ వల్ల నా శోభనం క్యాన్సిల్ అయిపోయిందని చాలా కోపం వచ్చింది. కానీ ఇప్పుడు నువ్వు కళ్ళ ముందే పోతుంటే కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి బామ్మ. ఎందుకో తెలీదు, నిన్ను అలా చూస్తుంటే బాధ వచ్చేస్తుంది. ప్లీజ్ బామ్మ, లే బామ్మ. అసలు అంత దూరం నుంచి నువ్వు ఎందుకు వచ్చావు? మా శోభనం జరిపించడానికే కదా. మరి నువ్వు వచ్చిన పని చేయకుండా వెళ్ళిపోతానంటే నేను ఒప్పుకోను. లే బామ్మ, లే, శోభనం జరిపించు. బాధలో కూడా ఆడికి కావాల్సింది ఎంత బాగా అడుగుతున్నాడో చూడు మామ. లే బామ్మ, నువ్వు బ్రతకాలని ఎంతమంది కోరుకుంటున్నారో చూడు. ఏడు పెంచుకే లగవే. ఇలా కాదు. బామ్మలే 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 లగవే. మానవాడా, బామ్మ లేచింది. బంటి మమ్మీ లేచావా? నాని, నాని. మానవాడా. బామ్మ చెప్పు. మటన్ ముక్కలు తెచ్చావా? తెచ్చాను, నువ్వు లేవడమే లేటు. ఎంత బాగా నవ్వుతున్నావే బొక్కిపల్లి వేసుకొని. జోసఫ్. మమ్మీ చెప్పు.
ఈ ముసలి దాని కారణంగా వాళ్ళ కార్యాన్ని ఆపకూడదురా. నేను బానే ఉన్నాను. నా మాటిని వీళ్ళిద్దరి మొదటి రాత్రి జరిపించు. అలాగే బంటి మమ్మీ. మరుమగన్ మావయ్య. లిల్లీ హా డాడీ. పదండ్రా, మీ శోభనం జరిపిస్తా. ఇప్పుడు హ్యాపీయేనారా మనవడా? డబల్ హ్యాపీయే ముసలి. నువ్వెక్కడే ఉండు, శోభనం చేసుకుని ఫస్ట్ నీ దగ్గరికి వస్తా. ఇరుక్కుపో హద్దుకొని గోరా గోరా, కొరుక్కుపో నీ తనివి తీరా తీరా. ఏ లిల్లీ, ఏంటమ్మా సిగ్గా? అబ్బా, ముక్కుగాడ లేరు, మామయ్య లేడు, ముసళ్ళ లేదు, ఇంకా మన శోభనాన్ని ఎవ్వరు ఆపలేరు. నడు విరిపోయిందిరా. ఏరా మనవడా, అప్పుడే వచ్చేసా. శోభనం జరిగిందా? లేదు, మంచం ఇరిగింది. ఇంకేడికి ఫస్ట్ నైట్ అయినట్టే.